ఇక కామారెడ్డి జిల్లాలో అక్రమంగా మొరం తరలిస్తున్న మాఫియాపై టీ న్యూస్ కథనానికి స్పందన వచ్చింది. బాన్సువాడ మండలం సోమేశ్వరం గుట్ట నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ మాఫియా అక్రమంగా మొరంను తరలిస్తున్నారని టీ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన అధికారులు మాఫియాపై కొరడా జుల్పించారు. ఎంఆర్ఓ వరప్రసాద్ ఆధ్వర్యంలో మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు యథేచ్ఛగా మొరాన్ని తవ్వుతున్న వారిని అడ్డుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 2 టిప్పర్లు, జేసీబీలను స్వాధీనం చేసుకుని వాహనాలను సీజ్ చేశారు. వారిపై వాల్టా చట్టం కింద కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లాలో అక్రమంగా మొరం తరలిస్తున్న మాఫియాపై టీ న్యూస్ కథనానికి స్పందన వచ్చింది. బాన్సువాడ మండలం సోమేశ్వరం గుట్ట నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ మాఫియా అక్రమంగా మొరాన్ని తరలిస్తున్నారని టీ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, బాన్సువాడ మండలంలో ఉన్నటువంటి సోమేశ్వరం గ్రామం పరిధిలో అక్రమంగా తరలిస్తున్నటువంటి మొరం మాఫియాపై గత కొద్ది రోజుల నుంచి టీ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. టీ న్యూస్ అక్కడ జరుగుతున్న అక్రమాలు, అక్రమ వెంచర్లకు తరలిస్తున్న ఇసుక, అదేవిధంగా మొరం పైన ప్రత్యేకమైన కథనాలను, మట్టి పైన కూడా కథనాలను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో వరుస కథనాలను ప్రసారం చేసిన నేపథ్యంలో ఈ మైనింగ్ మాఫియా ఆగడాలను అధికారులు అరికట్టారు. నిన్న మధ్యాహ్నం టోటల్లీ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనే అంశం పైన ఇరిగేషన్, మైనింగ్ అధికారులతో పాటు అటు సంబంధిత అధికారులు పెద్ద ఎత్తున 3 టీములుగా విడిపోయి బృందాలుగా ఏర్పడి అటు సోమేశ్వరం, నర్సులాబాదు, బీర్కూరు, దుర్కి గ్రామీణ ప్రాంతాలతో పాటు బాన్సువాడ మండల హెడ్ క్వార్టర్ లో ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. 3 బృందాలు ప్రత్యేకమైన ఆర్డీఓ వరప్రసాద్, తహసీల్దార్ వరప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగింది. ఈ నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్నటువంటి 3 టిప్పలతో పాటు 2 జేసీబీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మట్టి దంద, అదేవిధంగా మొరము అక్రమ రవాణా చేస్తున్నారు. అక్రమ రవాణా చేస్తున్న సమయంలో ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవర్లోడ్ తో వెళ్లడం వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా రవాణా చేస్తున్న ఈ టిప్పర్లను అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో టీ న్యూస్ వరుస కథనాలను పైన అధికారులు స్పందించడంతో ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ప్రజల కోరిక నెరవేర్చినట్టుగా అయింది. అనేక రోజులుగా ఈ అంశం పైన సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటు అధికారులు అక్రమార్కులకు కొరడా జుల్పించారని చెప్పవచ్చు. ఎవరైనా వాల్టా చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి ఇలాంటి ప్రయత్నం జరిగితే తప్పకుండా వారిని కేసులు పెడతాం, వెహికల్ ని సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. స్థానికంగా సంపూర్ణ మద్దతు లభించడంతో స్థానికులు టీ న్యూస్ కు కృతజ్ఞతలు చెప్పారు. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.